నిలబెట్టుకోవటం చేతగాక చచ్చిపోదాం అనుకున్నాండి నేను. సస్తే పోయిద్రా బాబు బతుకొద్దు అనుకున్నాను నేను. అట్లాంటి పట్టుకొచ్చి ఇంత కార్యాలు చేశాడంటే ఎంత తోడై ఉన్నాడో చూడండి. నాకు అడుగడుగున వెనక్కి చూపే ఆయన పారా కొట్రా నువ్వు పద ముందుకు బాగా నెట్టుకుంటా పోతాడు. అడుగడుగున కృంగుబాటే, కదిలితే కూర్చొని ఒకటి రెడీగా ఉంటావురా బాబా, నువ్వు అయితే రెడీగా ఉంటావు. లేరా నాయనల్లే ఏం కాదులే అవన్నీ నేను మారుస్తానులే. అరే డైరెక్ట్గా లైవ్లో వచ్చి మాంత్రికుడు నా మీద ప్రయోగం చేస్తుంటే ఈగ కూడా నా మీద వాళ్ళ నీల నా దేవుడు దేవుడు వాడు లైవ్లో వచ్చి రియల్ అండి, నిజం అండి, పచ్చి నిజం అండి, దేవుని బలిపీఠం మీద చెప్తున్నాను నేను. లైవ్లో వచ్చి నా మీద వాడు ప్రయోగ తంతు చేస్తే బలిపీఠం మీద నన్ను పడగొట్టాలని వాడు తిప్పలు పడితే వాడు పోయాడు అడ్రస్ లేకుండా. వాడు చచ్చిపోతే 3 రోజులు శవాన్ని తీసే దిక్కు లేకుండా పోయాడు వాడు. తెలుసా మీకు ఆ సంగతి? అది నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. 2 ఆప్షన్స్, మారటం అన్నా మారాలి, లేదా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును వదచి అధికారులను వెధవల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై ఇలా అలా ఇలా ఇలా. ఏంది ప్రభు అంటే ఏం మాట్లాడద్దు, మొత్తం వెధవలు అవుతాను, నువ్వు ప్రశాంతంగా ఉండాను. వెధవన్నర వెధవలు అయిపోయారు ఇప్పుడు. దేవుడు నన్ను వాడుకుంటానే ఉన్నాడు, ఆత్మను రక్షిస్తానే ఉన్నాడు. అంత నా గొప్పతనం చెప్పట్లా, నాకు తోడై ఉన్నవాని యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. యూదా గోత్రపు సింహము నా పక్షమును నిలిచున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు సాచి ఆయన నా పైన నిలిచున్నాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నన్ను కప్పి ఉంచాడు, లేకపోతే నేను తప్పించుకున్నట్టు అసాధ్యము. పరాక్రమశాలి నాకు తోడై ఉన్నాడు. అందుకే వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుదును,